మీరు కొంత బట్టని టైలర్ షాప్‌కి తీసుకెళ్లారు బట్టలు కుట్టించుకోవడానికి. అక్కడ మీరేం గమనిస్తారు? టైలర్ బట్టని ముందు మెజరింగ్ టేప్‌తో కొలుస్తాడు. ఆ తర్వాత అదే టేప్‌తో మీ కొలతలు తీసుకొని మీకోసం తను బట్టలు కుడతాడు. ఇక్కడ టైలర్ కొలిచేది బట్ట యొక్క పొడవు. ఈ సందర్భంలో పొడవు ఒక ప్రాథమిక కొలత. దీన్ని కొలవడానికి ఉపయోగించేది మెజరింగ్ టేప్. అదే విధంగా మీరు రేపు ఉదయం 7 గంటలకి మీ ఫ్రెండ్స్‌తో కలిసి పిక్నిక్ ఎళ్దాం అనుకున్నారు. అలాంటప్పుడు మీరేం చేస్తారు? పడుకోబోయే ముందు 5 గంటలకి అలారం సెట్ చేసుకుంటారు. ఆ అలారం మోగంగానే మీరు లేస్తారు. 6:00కల్లా తయారవుతారు. 7:00కల్లా మీ పిక్నిక్ స్పాట్‌కి చేరుతారు. ఇక్కడ ఈ సందర్భాల్లో మనం కాలాన్ని కొలుస్తున్నాం. ఈ సందర్భంలో కాలం ఒక ప్రాథమిక కొలత. దీన్ని కొలవడానికి ఉపయోగించేది గడియారం. అదేవిధంగా మీరు ఏవైనా సరుకులు కొనడానికి ఒక దుకాణానికెళ్తే, దుకాణందారు మీరు అడిగిన సరుకులని త్రాసు ఉపయోగించి వాటి భారాన్ని మీకు కొలిచిస్తారు. అంటే సాధారణంగా మీరు కూరగాయలు గానీ, కిరాణా సరుకులు గానీ కిలోలలో తీసుకుంటారు. దీన్ని కొలవడానికి ఒక త్రాసును ఉపయోగిస్తాం. ఈ సందర్భంలో ద్రవ్యరాశి ఒక ప్రాథమిక కొలత. దీన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం త్రాసు. అలానే మీకు జ్వరమొచ్చింది. మీ బాడీ ఉష్ణోగ్రత పెరిగిపోయింది. మీకు జ్వరమొచ్చింది అన్న సంగతి ఎలా కనుక్కుంటారు? యెస్. థర్మామీటర్ ఉపయోగించి కనుక్కుంటారు. ఇక్కడ థర్మామీటర్ అనేది మీ శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం. ఈ సందర్భంలో మనం ఉష్ణోగ్రతను కొలుస్తున్నాం. ఉష్ణోగ్రత అనేది ఒక ప్రాథమిక కొలత. దీన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం థర్మామీటర్. ఇంతవరకు మనం గమనించిన దాంట్లో పొడవు, ద్రవ్యరాశి, ఉష్ణోగ్రత, కాలం. వీటిని కొలవడానికి ఉపయోగించే ప్రాథమిక అంశాలుగా చూసుకున్నాం. వీటిని కొలవడానికి వరుసగా స్కేల్, త్రాసు, గడియారం, థర్మామీటర్ ఉపయోగించాం. అసలు కొలవటం అంటే ఏంటి? కొలవాల్సిన అవసరం మనకేంటి? దీని అవసరం నిత్య జీవితంలో ఏంటి? దీని గురించి మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. ముందుగా పొడవుని ఏ విధంగా కొలుస్తారు? భౌతిక శాస్త్రంలో మనం ఉపయోగించే పదాలని భౌతిక రాశులు అంటారు. అంటే మనం భౌతిక శాస్త్రంలో ఒక వస్తువు యొక్క ధర్మాన్ని తెలపడానికి ఉపయోగించే పదాన్ని భౌతిక రాశి అంటారు. ఉదాహరణకి ద్రవ్యరాశి అనేది ఒక భౌతిక రాశి, పొడవు భౌతిక రాశి, కాలం భౌతిక రాశి, ఉష్ణోగ్రత భౌతిక రాశి. ఈ భౌతిక రాశులను కొలవడానికి అంటే వీటిని పోల్చటం కోసం మనకి కొలతలు అవసరమవుతాయి. ఉదాహరణకి నేను ఏబిసిడి అనే 2 కడ్డీలను తీసుకున్నాను. ఈ 2 కడ్డీలలో ఏది పొడవైనది? తేలిగ్గా మనం అంచనా విధానం ద్వారా చూస్తూ ఏబి అనేది సిడి కంటే పొడవుగా ఉంటుందని చెప్పొచ్చు. అదేవిధంగా సరాసరి సమానమున్న 2 కడ్డీలు తీసుకున్నాననుకోండి. దీంట్లో ఏది పొడవైనదని చెప్పటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఏబి అనేది సిడి కన్నా పొడవైందని చెప్తున్నారు కానీ, ఏబి సిడి కన్నా ఎంత ఎక్కువ పొడవు చెప్పగలరా? చెప్పలేరు. అలానే ఈ రెండిట్లో ఏది ఎక్కువ పొడవైనది ఖచ్చితంగా చెప్పగలరా? చెప్పలేరు. అలానే ఈ సందర్భంలో ఈ 2 చెట్ల మధ్య దూరం, ఈ 2 చెట్ల మధ్య దూరం. ఈ 2 చెట్ల మధ్య దూరం, ఈ 2 చెట్ల మధ్య దూరం కంటే తక్కువ అని చెప్పొచ్చు కానీ, ఎంత తక్కువ అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. అంటే ఇక్కడ పొడవు ఎక్కువ, తక్కువ అని చెప్పటం కాకుండా,
ఈ పొడవుని ఒక తెలిసిన పొడవుతోటి పోల్చి ఇది ఇంత, ఇది ఇంత అని ఖచ్చితంగా చెప్పగలిగితే మనకు చాలా సులభంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 2 చెట్ల మధ్య దూరాన్ని కొలవటం కోసం నేను ఒక కర్ర తీసుకున్నాను. ఈ 2 చెట్ల మధ్య దూరం 5 కర్రలుగా కొలిచాను. ఈ 2 చెట్ల మధ్య దూరాన్ని 10 కర్రలుగా కొలిచాను. ఇప్పుడు నేను చాలా తేలిగ్గా ఏం చెప్పొచ్చు? ఈ 2 చెట్ల మధ్య దూరం, ఈ 2 చెట్ల మధ్య దూరం కంటే 2 రెట్లు ఎక్కువ అని చెప్పొచ్చు. ఎందుకలా చెప్పగలుగుతున్నాను? నేను కొలవడానికి ఈ కర్రను ప్రామాణికంగా తీసుకున్నాను. ఈ కర్ర పొడవును ఒక ప్రమాణంగా తీసుకున్నాను. దీంతోటి ఈ 2 చెట్ల మధ్య దూరాన్ని పోల్చి చెబుతున్నాను. ఇవే కాకుండా మనం కొలవడానికి వేరువేరు పద్ధతులున్నాయి. జాన, అలానే మీ పాదం యొక్క పొడవు, మీ చెయ్యి పొడవు, వీటన్నిటిని మనం కొలవటం కోసం ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ మనం తెరిచిన చెయ్యి, అదే జాన అంటాం చూసావా, దీన్ని ఒక ప్రమాణంగా తీసుకుంటాం. దీన్ని ఉపయోగించి 10 జానలుంది, 20 జానలుంది. అంటే దీన్ని నేను ఒక ప్రమాణంగా పరిగణిస్తున్నాను. దీన్ని ఉపయోగించి కొంత పొడవు చెప్పటం తేలికవుతుంది. కానీ ఇక్కడొక చిన్న ప్రమాదం ఉంది. ఒకే పొడవును నువ్వు మీ స్నేహితుడు కొలిచినప్పుడు ఖచ్చితంగా తేడా వస్తుంది. అతని చేయి మీ చేతి కన్నా పెద్దదయిందనుకోండి, కొలతలో తేడా వస్తుంది. ఉదాహరణకి 2 చెట్ల మధ్య దూరాన్ని మీరు మీ పాదం పొడవు ఉపయోగించి కొలిచారు. అదేవిధంగా మీ స్నేహితుడు కూడా పాదం పొడవు ఉపయోగించి కొలిచాడు. 2 సందర్భాల్లో ఒకే విధంగా వస్తుందా? ఖచ్చితంగా రాదు. కారణం, మీ పాదం పొడవు, మీ స్నేహితుడి పాదం పొడవు 2 వేరువేరుగా ఉండటం దీనికి కారణం. అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొలవటం కాకుండా, పొడవులో కొంత భాగాన్ని, కొంత పొడవుని మనం గనక ఒక ప్రమాణంగా తీసుకుంటే, ఆ పొడవుతోటి మిగతా పొడవును కొల్చి చెప్పగలిగితే అది చాలా తేలిగ్గా ఉంటుంది. దాన్నే మనం ప్రమాణము అంటాం. అంటే ఒక భౌతిక రాశిని కొలవటం కోసం ఆ భౌతిక రాశిలో కొంత భాగాన్ని ప్రమాణంగా తీసుకుంటాం. ఆ ప్రమాణాన్ని ఉపయోగించి మిగతా భౌతిక రాశి మొత్తాన్ని, లేదా మనం కొలిచే భౌతిక రాశిని ఆ ప్రమాణం ఉపయోగించి తెలుపుతాం. అంటే ఆ ప్రమాణంతోటి ఎన్ని రెట్లుంది అని తెలుపుతాం. ఉదాహరణకి మీరు మీటర్ అనే పదం వినున్నారు. సాధారణంగా మీరు బట్ట పొడవు 2 మీటర్లు, చెట్టు పొడవు 10 మీటర్లు, బ్రిడ్జి పొడవు 200 మీటర్లు. అంటే ఇక్కడ మీటరు అనేది ఒక ప్రమాణం. మీటరు అనేది కొంత పొడవు. ఆ పొడవుని ప్రపంచం మొత్తం ఆమోదించదగిన విధంగా నిర్వచించారు. ఇంత పొడవును ఒక మీటరు అంటారు అని. ఆ పొడవు ఉపయోగించి మనకిచ్చిన దూరం లేదా మనకిచ్చిన పొడవు ఎన్ని రెట్లు ఉంటుంది? 10 రెట్లు ఉంటుందా? 5 రెట్లు ఉంటుందా? 2 రెట్లు ఉంటుందా? అనే విషయాన్ని తెలుపుతారు. ఇక్కడ మీటరు అనేది పొడవును కొలవడానికి ఉపయోగించే ఒక ప్రమాణము. అంటే ఇక్కడ ఒక భౌతిక రాశిని కొలవటము అంటే ఏంటంటే, మనకు తెలిసిన ఒక పరిమాణంతోటి ఆ భౌతిక రాశి యొక్క పరిమాణాన్ని ఎన్ని రెట్లుందో పోల్చి చెప్పటం. దీన్నే మనం కొలవటము అని చెప్తాం. దీనికోసం ప్రపంచంలో శాస్త్రవేత్తలందరూ కొలవటం కోసం కొన్ని భౌతిక రాశులను ప్రాథమిక భౌతిక రాశులుగా గుర్తించి, వీటికి ప్రాథమికంగా కొన్ని ప్రమాణాలను నిర్వచించారు. సాధారణంగా ప్రపంచంలో ఉన్న మెజరింగ్ సిస్టమ్స్‌లో, కొలిచే వ్యవస్థలలో ముఖ్యమైనవి ఎఫ్ఈఎస్ సిస్టమ్, సిజిఎస్ సిస్టమ్, ఎంకేఎస్ సిస్టమ్. ఇది కాకుండా ఎస్ఐ పద్ధతి. ఎఫ్ఈఎస్, సిజిఎస్, ఎంకేఎస్ ఈ 3 పద్ధతుల్లో కూడా పొడవు, ద్రవ్యరాశి, కాలాన్ని
ప్రాథమిక భౌతిక రాశులుగా తీసుకొని, ఈ ప్రాథమిక భౌతిక రాశుల యొక్క ప్రాథమిక ప్రమాణాలను శాస్త్రవేత్తలు నిర్వచించారు. ఈ ప్రమాణాలను ఉపయోగించి మనం ఒక వస్తువు యొక్క పొడవుని లేదా ద్రవ్యరాశిని లేదా కాలాన్ని ఈ ప్రమాణాలు ఉపయోగించి మనం తెలపాల్సి ఉంటుంది. ఈ వ్యవస్థలు ఎఫ్పిఎస్ ఫూట్ పౌండ్ సెకండ్. దీంట్లో పొడవుకు ప్రమాణం ఫూట్, ద్రవ్యరాశికి ప్రమాణం పౌండ్, కాలానికి ప్రమాణం సెకండ్. అదేవిధంగా సిజిఎస్ సిస్టమ్. దీంట్లో పొడవుకు ప్రమాణం సెంటీమీటర్, ద్రవ్యరాశికి ప్రమాణం గ్రామ్, కాలానికి ప్రమాణం సెకండ్. ఎంకేఎస్. దీనిలో పొడవుకు ప్రమాణం మీటర్, ద్రవ్యరాశికి ప్రమాణం కిలోగ్రామ్, కాలానికి ప్రమాణం సెకండ్. ఎఫ్పిఎస్ పద్ధతి అనేది చాలా పాత పద్ధతి. దీన్ని ఎక్కువగా ఎక్కడ ఉపయోగించరు. సిజిఎస్, ఎంకేఎస్ వాటిని మెట్రిక్ పద్ధతులు అంటారు. ఎంకేఎస్ పద్ధతిలో మనం మీటర్, కిలోగ్రామ్, సెకండ్ వీటిని ప్రమాణాలుగా తీసుకుంటున్నాం. వీటిని ఉపయోగించి పొడవు, ద్రవ్యరాశి, కాలాన్ని కొలుస్తున్నాం. కానీ భౌతిక శాస్త్రంలో అన్ని విభాగాల అధ్యయనం చేయటం కోసం కేవలం ఈ 3 భౌతిక రాశులు సరిపోవు మనకి. ఉదాహరణకి మనం ఉష్ణానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ 3 భౌతిక రాశులు సరిపోవు. అలానే ఆధునిక భౌతిక శాస్త్రంలో అణువులు, పరమాణువుల సంఖ్య, వీటి భారము, వీటి ద్రవ్యరాశి తెలుసుకోవాలన్నా ఈ 3 సరిపోవు. అలానే విద్యుత్తుకు సంబంధించి విద్యుత్ ప్రవాహము, ఆవేశం లాంటివి తెలుసుకోవాలి. వీటి కోసం కూడా ఈ 3 భౌతిక రాశులు మనకు సరిపోవు. దీనికోసమని ఎంకేఎస్ పద్ధతిని విస్తృతపరిచి భౌతిక శాస్త్రంలో ఉన్న అన్ని విభాగాల అధ్యయనం చేయటం కోసం ఎంకేఎస్ పద్ధతిలో ఉన్న 3 ప్రాథమిక భౌతిక రాశులతో ఇంకొన్ని ప్రాథమిక భౌతిక రాశులు కలిపారు. ఆ పద్ధతిని ఎస్ఐ పద్ధతి అంటారు. ఎస్ఐ పద్ధతి అనగా స్టాండర్డ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఈ ఎస్ఐ పద్ధతిలో ప్రాథమిక భౌతిక రాశులు పొడవు, ద్రవ్యరాశి, కాలం, ఉష్ణోగ్రత, కాంతి తీవ్రత, విద్యుత్ ప్రవాహం, పదార్థ పరిమాణం. ఈ ప్రాథమిక భౌతిక రాశుల యొక్క ప్రమాణాలు ద్రవ్యరాశికి కిలోగ్రామ్, పొడవుకి మీటర్, కాలానికి సెకండ్, ఉష్ణోగ్రతకి కెల్విన్, కాంతి తీవ్రతకి క్యాండెలా, విద్యుత్ ప్రవాహానికి యాంపియర్, పదార్థ పరిమాణానికి మోల్. ఈ బ్రాకెట్లో ఉన్నవి వీటి సింబల్స్ తెలియచేస్తుంది. కిలోగ్రామ్ సింబల్ కేజీ, మీటర్ సింబల్ ఎం, సెకండ్ సింబల్ ఎస్, కెల్విన్ని కేతో, క్యాండెలాని సిడితో, యాంపియర్ని క్యాపిటల్ ఏతో, మోల్ని ఎంఓఎల్తో సూచిస్తారు. ఎస్ఐ పద్ధతి ప్రకారం పొడవు యొక్క ప్రమాణం మీటర్. ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించే ప్రమాణం ఇది. ప్యారిస్లో స్థిర ఉష్ణోగ్రత వద్ద 2 రోలర్ల మధ్య ప్లాటినం ఇరీడియం మిశ్రమంతో తయారు చేసిన నియమిత కడ్డీని ఉంచారు. దీని పొడవు 1 మీటర్ పొడవుగా గుర్తించారు. ఈ పొడవుని ప్రామాణికంగా 1 మీటరుగా తీసుకొని అదే ప్రపంచం మొత్తం ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా 1 మీటర్కి మరొక నిర్వచనం ఏంటంటే ఉత్తర ధ్రువం నుండి భూమధ్య రేఖ వరకు ప్యారిస్ గుండా వెళ్లే రేఖాంశం యొక్క పొడవులో 10 లక్షల వంతవ భాగాన్ని, అంటే 1/10 లక్షల వంతుని 1 మీటర్గా నిర్వచిస్తారు. మీటర్ అంటే ఎంత ఉంటుందో మీకు తెలుసు. మీటర్ ఉపయోగించి మీ చెయ్యి పొడవు కొలవచ్చు, ఒక బట్ట పొడవు కొలవచ్చు, లేదా మీ క్లాస్ రూమ్ పొడవు కొలవచ్చు, మీ టేబుల్ పొడవు కొలవచ్చు, మీరు కూర్చునే బెంచి పొడవు కొలవచ్చు. అలా కాకుండా
2 నగరాల మధ్య దూరాన్ని కొలవాలి. ఉదాహరణకి అమృత్‌సర్ నుండి న్యూఢిల్లీ వరకు ఉన్న దూరాన్ని కొలవాలి. ఈ దూరం సుమారు 4,70,000 మీటర్లు. దీన్ని సింపుల్‌గా 470 ఇంటూ 10³ మీటర్లని రాయొచ్చు. అంటే దీనిని 470 కిలోమీటర్లు, కిలో అంటే ఇక్కడ 10³ కిలోమీటర్లుగా రాయవచ్చు. 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్ల పొడవు. అలానే ఒక పెన్సిల్ పొడవు 0.15 మీటర్లు. 0.15 మీటర్ల బదులు మనం ఏం చెప్తాం? దీని పొడవు 15 సెంటీమీటర్లు అని చెప్తాం. అంటే ఇక్కడ సెంటీమీటర్ అనేది మీటర్‌లో 100వ భాగం. అలానే మీటర్‌లో 1000వ భాగాన్ని మిల్లీమీటర్ అంటారు. 100 సెంటీమీటర్లు 1 మీటర్. అలానే 1000 మిల్లీమీటర్లు 1 మీటర్. 10 మిల్లీమీటర్లు 1 సెంటీమీటర్. 100 సెంటీమీటర్లు 1 మీటర్. 1000 మీటర్లు 1 కిలోమీటర్. ఇవన్నీ కూడా మీటర్ ముందు ఉపయోగించిన గుణిజాలు. మనం ఆ పొడవు యొక్క పరిమాణాన్ని బట్టి వీటిని ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం పొడవు ఏ విధంగా కొలుస్తారో చూద్దాం. మొదలు మన జామెట్రీ బాక్స్‌లో ఉన్న స్కేల్ ఉపయోగించి ఒక రేఖాఖండం పొడవుని ఏ విధంగా కనుక్కుంటారో నేర్చుకుందాం. ఇక్కడ ఏబి అనేది రేఖాఖండం. ఏ రేఖాఖండం యొక్క తొలి బిందువు, బి అనేది తుది బిందువు. మీరెప్పుడైనా ఈ రేఖాఖండం యొక్క పొడవును కొలిచారా? ఎలా కొలుస్తారు? ఓకే. ఇది మీ జామెట్రీ బాక్స్‌లో ఉండే స్కేల్. ఈ స్కేల్ మీరు పరిశీలిస్తే ఈ స్కేలు 15 విభాగాలుగా విభజింపబడి ఉంటుంది. ఈ ప్రతి విభాగము 1 సెంటీమీటర్‌కి సమానం. సెంటీమీటర్ అనేది సీజీఎస్ పద్ధతిలో పొడవుకి ప్రమాణం. ఈ సెంటీమీటర్ మీటర్లో 1/100వ వంతు. తిరిగి ఈ సెంటీమీటర్‌ని 10 విభాగాలుగా విభజించారు ఈ చిన్న చిన్న గీతలతో. ఇది ప్రతిదీ 1 మిల్లీమీటర్‌కి సమానం. మిల్లీమీటర్ అనేది మీటర్లో 1000వ వంతు. ఇప్పుడు ఈ స్కేల్ ఉపయోగించి ఏబి రేఖాఖండం యొక్క పొడవుని ఏ విధంగా కొలుస్తారో చూద్దాం. స్కేల్లో ఉన్న ఈ జీరోని 0 సెంటీమీటర్ స్థానాన్ని రేఖాఖండం యొక్క తొలి బిందువుతో ఏకీభవించేటట్లు ఉంచాలి. రేఖాఖండం వెంబడి స్కేల్ని ఉంచినప్పుడు ఏ బిందువు వద్దనైతే రేఖాఖండం యొక్క తుది బిందువు అంటే ఇక్కడ బి ఏకీభవిస్తుందో దాన్ని గుర్తించాలి. ఇక్కడ ఇదెంత? 4.5 సెంటీమీటర్లు. కాబట్టి ఈ రేఖాఖండం యొక్క పొడవు 4.5 సెంటీమీటర్స్. అంటే దీన్ని కొలిచేటప్పుడు ఎప్పుడూ కూడా తొలి బిందువు 0 దగ్గరే ఉంచాలా? అలాంటి రూల్ ఏమైనా ఉందా? ఉదాహరణకు నేను స్కేల్ ఈ విధంగా పెట్టాను అనుకోండి. ఇక్కడ తొలి బిందువు అంటే ఏ అనేది 1 సెంటీమీటర్ వద్ద ఏకీభవింపబడుతుంది. బి ఎక్కడుంది? 5.5 సెంటీమీటర్స్ దగ్గర. ఇప్పుడు ఈ రేఖాఖండం యొక్క పొడవు ఎంత అంటే తొలి తుది బిందువుల మధ్య తేడా. అంటే ఇది 5.5 మైనస్ 1 4.5 సెంటీమీటర్స్. ఒకవేళ ఈ స్కేల్ని ఈ విధంగా అమరుస్తే ఎస్, తొలి బిందువు 2 సెంటీమీటర్, తుది బిందువు 6.5 సెంటీమీటర్. కాబట్టి రేఖాఖండం పొడవు 6.5 మైనస్ 2 4.5 సెంటీమీటర్లకు సమానమవుతుంది. ఈ విధంగా మనం స్కేల్ లేదా రూలర్ ఉపయోగించి ఒక రేఖాఖండం యొక్క పొడవుని కనుక్కోవచ్చు. కాకపోతే ఈ స్కేల్ ఉపయోగించి మనం రేఖాఖండం పొడవుని కనుక్కునేటప్పుడు మనకి పొరపాటు జరిగే అవకాశం ఉంది. అంటే ఇక్కడ మనకి ఒక దోషం వస్తుంది. ఎందుకంటే ఉదాహరణకి ఇతను రేఖాఖండం పొడవు కొలుస్తున్నాడు అనుకుందాం. మనం ఈ బిందువుకి నిలువుగా నిలబడి, నిటారుగా నిలబడి ఈ బిందువుని ఈ విధంగా చూసినప్పుడు మనకి 5 సెంటీమీటర్లు అనే కొలత వస్తుంది. ఒకవేళ ఇదే బిందువుని
ఈ దిశ నుండి చూస్తే ఈ బి అనే బిందువు 5 సెంటీమీటర్ల వద్ద ఏకీభవిస్తున్నట్లు మనకు కనిపించదు. అప్పుడు 4.9 సెంటీమీటర్ల వద్ద ఏకీభవిస్తున్నట్లు కనిపించవచ్చు. అదే ఈ కోణంతో చూసామనుకోండి, ఈ వైపు నుండి చూస్తే అది 5.1 సెంటీమీటర్గా కనిపించవచ్చు. అంటే ఇక్కడ స్కేల్ ఉపయోగించి ఒక రేఖాఖండాన్ని కొలిచేటప్పుడు మనం చూసే కోణం మీద ఆధారపడి ఖచ్చితమైన కొలత రావచ్చు, రాకపోవచ్చు. అంటే మనం చూసే దిశ మీద మనం తీసుకునే రీడింగ్ ఆధారపడి ఉంటుంది. ఈ సందర్భంలో మనం స్కేల్తో కొలిచినప్పుడు దోషం వచ్చే సంభావ్యత ఉంది. దీన్నే పారలాక్స్ దోషము అంటారు. మరి ఈ దోషం లేకుండా రేఖాఖండం యొక్క పొడవుని ఖచ్చితంగా కొలవాలి అంటే ఇంకే పద్ధతి పాటించాలి? దీన్ని ఎప్పుడైనా మీరు మీ జామెట్రీ బాక్స్లో చూసారా? ఎస్, దీనిని విభాగిని అంటారు, డివైడర్ అంటారు. దీన్ని ఉపయోగించి మనం దోషం లేకుండా రేఖాఖండం యొక్క పొడవుని కొలవచ్చు. దీంతో రేఖాఖండం యొక్క పొడవుని ఏ విధంగా కొలుస్తారంటే, ఈ విభాగంలో 2 చివరలు ఉంటాయి. మొదటి చివరని ఏ అనే బిందువుతోటి, అదేవిధంగా రెండవ చివరని ఈ విభాగాన్ని వెడల్పు చేసి బి అనే బిందువుతోటి ఖచ్చితంగా ఏకీభవించేటట్లు మీరు చూస్తున్న విధంగా అమర్చండి. దీన్ని ఇదే విధంగా తీసుకెళ్ళి స్కేల్ మీద ఈ 2 చివరలని ఉంచినప్పుడు ఈ తొలి తుది బిందువుల మధ్య వ్యత్యాసం ఈ రేఖాఖండం యొక్క పొడవుని తెలియచేస్తుంది. ఇప్పుడు ఇదెంత? 4.5 సెంటీమీటర్లు. ఈ విధంగా పారలాక్స్ దోషం లేకుండా మనం ఒక రేఖాఖండం యొక్క పొడవుని విభాగిని ద్వారా కొలవచ్చు. ఇదే విధంగా మీరు వేరువేరు రేఖాఖండాల యొక్క పొడవుని ఖచ్చితంగా డివైడర్ ఉపయోగించి కొలవటానికి ప్రయత్నించండి. సపోజ్ నేను ఒక నాణ్యాన్ని తీసుకున్నాను. ఈ నాణ్యం యొక్క మందాన్ని మీరు స్కేల్ ఉపయోగించి కొలవచ్చా? ఖచ్చితంగా కొలవలేం, చాలా కష్టం. ఈ నాణ్యం యొక్క మందం చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి మనం సెంటీమీటర్ స్కేల్ ఉపయోగించి దీన్ని కొలవలేం. దీనికోసం ఇలాంటి నాణ్యాలు ఒక 20 ఒకదాని మీద ఒకటి మీరు చూస్తున్నట్లుగా అమర్చి వీటి మొత్తం పొడవుని స్కేల్ ఉపయోగించి కొలవండి. ఇప్పుడు మొత్తం పొడవు బై నాణ్యాల సంఖ్య, మొత్తం పొడవు బై 20 చేస్తే మనకు ప్రతి నాణ్యం యొక్క మందం వస్తుంది. అదేవిధంగా ఈ తీగ యొక్క వ్యాసార్థాన్ని లేదా వ్యాసాన్ని సెంటీమీటర్ స్కేల్ ఉపయోగించి కొలవటం చాలా కష్టం. దీనికోసం ఈ తీగని ఈ విధంగా చుట్టండి. 10-20 రౌండ్లు ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఈ స్ప్రింగ్లా చుట్టిన తీగని ఈ స్కేల్ మీద ఉంచి దీని పొడవు కనుక్కోండి. మనం కనుక్కోవటం తీగ యొక్క వ్యాసం అంటే తీగ యొక్క మందాన్ని కనుక్కోవాలి. ఈ 20 చుట్ల యొక్క పొడవు 20తో భాగిస్తే మనకు తీగ యొక్క మందం వస్తుంది. ఇప్పటి వరకు మనం సరళ రేఖాయుగ్మాల యొక్క పొడవుని కనుక్కున్నాం. ఇవన్నీ చాలా స్ట్రైట్గా ఉన్నాయి, ఇవన్నీ తిన్నగా ఉన్నాయి. అలా కాకుండా ఏదో ఆకారంలో ఉన్న రేఖాఖండం యొక్క పొడవు కనుక్కోవాలంటే ఏం చేస్తాం? మీరు పటంలో చూస్తున్నట్లు దీనికి నియమిత ఆకారం లేదు. దీని పొడవు కనుక్కోవాలి. దీనికోసం మనం ఏం చేయాలంటే ఒక దారం తీసుకొని ఈ వక్రరేఖ వెంబడి ఈ దారాన్ని ఉంచాలి. ఇది తొలి బిందువు, తుది బిందువు. ఇప్పుడు ఈ దారాన్ని తిన్నగా చేసి స్కేల్ మీద ఉంచి ఈ దారం యొక్క పొడవును కొలిస్తే ఈ వక్రరేఖ యొక్క పొడవు మనకు తెలుస్తుంది. ఇది పొడవును కొలవడానికి ఉపయోగించే వేరువేరు పద్ధతులు సెంటీమీటర్ల స్థాయిలో ఉన్నప్పుడు. అలా కాకుండా ఒక బట్ట యొక్క పొడవు కొలవాలి. అప్పుడు మనం ఉపయోగించాల్సింది మీటర్ స్కేల్ లేదా టేపు.
15 సెంటీమీటర్ల లోపు ఉన్న పొడవులు కొలవడం కోసం మీ జామెట్రీ బాక్స్లో ఉన్న ఈ స్కేల్ ఉపయోగిస్తాం. మీ పాఠశాల ప్లేగ్రౌండ్ పొడవు కొలవాలి. దీనికోసమే ఉపయోగిస్తాం, మీటర్ స్కేల్ ఉపయోగిస్తాం. అదేవిధంగా 2 నగరాల మధ్య దూరాన్ని మీటర్ స్కేల్ ఉపయోగించి కొలవచ్చా? కొలవచ్చు. కానీ చాలా కష్టమైన పని. దీనికోసం సర్వే చైన్ ఉపయోగిస్తాం. మనం పొడవు కొలిచేటప్పుడు మనం కొలిచే పొడవు ఏ పరిమాణంలో ఉంది అనే దాని మీద మనం పొడవు కొలిచే పరికరం యొక్క ఎన్నిక ఆధారపడి ఉంటుంది. సెంటీమీటర్లలో ఉన్న పొడవు కొలవడానికి స్కేల్ ఉపయోగిస్తాం. మీటర్లలో ఉండే పొడవు కొలవడానికి మీటర్ స్కేల్ లేదా టేప్ ఉపయోగిస్తాం. కిలోమీటర్లలో ఉండే పొడవును కొలవడానికి సర్వే చైన్ ఉపయోగిస్తాం. మిల్లీమీటర్లలో ఉండే పొడవు కొలవడానికి మిల్లీమీటర్లలో ఉండే పొడవుని కూడా మన జామెట్రీ బాక్స్లో ఉన్న స్కేల్ ఉపయోగించి కొలవచ్చు. మరి అంతకంటే తక్కువగా, అంటే మిల్లీమీటర్ కంటే తక్కువగా ఉన్న పొడవు కొలవటం కోసం ఏం ఉపయోగిస్తాం? ఇలాంటి పొడవులు ఎప్పుడైనా మీరు కొలవాల్సిన అవసరం వచ్చిందనుకోండి, ఎప్పుడైనా చూసారా మిల్లీమీటర్ కంటే తక్కువ ఉండే పొడవు? వీటి కోసం ఏం ఉపయోగిస్తామో ఆలోచించండి. వీటి కోసం కొన్ని ప్రత్యేక పరికరాలు ఉన్నాయి. ఉదాహరణకి వెర్నియర్ క్యాలిపర్స్, స్క్రూ గేజ్, స్పెరామీటర్. వీటిని ఉపయోగించి మిల్లీమీటర్ కంటే తక్కువ వరకు కూడా మనం పొడవుని కొలవచ్చు. ఉదాహరణకి మన వెంట్రుక యొక్క మందాన్ని కనుక్కోవాలి. అది మిల్లీమీటర్ కంటే కూడా చాలా తక్కువ మందం ఉన్నది. ఇలాంటివి కనుక్కోవటం కోసం మనం స్క్రూ గేజ్ ఉపయోగిస్తాం. ఈ పరికరాల గురించి మనం ముందు తరగతుల్లో నేర్చుకోపోతున్నాం. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. జామెట్రీ బాక్సులో ఉన్న స్కేల్ తీసుకుంటే, ఈ స్కేల్తో మనం కొలవగలిగిన అతి తక్కువ పొడవెంత? 1 మిల్లీమీటర్. 1 మిల్లీమీటర్ కంటే తక్కువ పొడవు, దీన్ని ఉపయోగించి కొలవటం కష్టం. ఈ 1 మిల్లీమీటర్ని ఈ స్కేల్ యొక్క కనీస కొలత, లీస్ట్ కౌంట్ అంటారు. కనీస కొలత అంటే ఒక పరికరం ఉపయోగించి మనం కొలవగలిగే కనిష్ట పొడవు లేదా కనిష్ట కొలత. దీన్ని కనీస కొలత అంటారు. ఒకవైపు సెంటీమీటర్లు ఉంటాయి, ఇంకొక వైపు కూడా కొన్ని విభాగాలు ఉంటాయి. మీరు గమనించారా? ఇటువైపు 15 ఉంటే ఇటువైపు 6 నుండి 7 మధ్య ఉన్నాయి. వీటిని ఇంచ్, అంగుళం కొలతకి ఇదొక ప్రమాణం. 1 ఇంచ్ అంటే 2.54 సెంటీమీటర్లు. అంటే ఈ జామెట్రీ బాక్స్లో ఉన్న స్కేల్ ఉపయోగించి మీరు రేఖాఖండం యొక్క పొడవుని సెంటీమీటర్లలో చెప్పచ్చు, లేదా అంగుళాలలో, ఇంచులలో కూడా చెప్పచ్చు. ఇవి పొడవు కొలవడానికి ఉపయోగించే వేరువేరు పద్ధతులు.